ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు ప్రభునామంలో మీకు అందరికీ శుభాలు తెలుపుతున్నాను. ప్రియ దేవుని ప్రజలారా, మీరు బాగున్నారా? మీరు బాగుండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఆశీర్వాదించిన దేవుని మీరు ఘనపరచాలి. ఆశీర్వాదపడాలన్న దేవుని మాటలు మీరు వినాలి. దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకొని వాటి ద్వారా మీరు జీవిస్తేనే ఆశీర్వదించబడతారు, రక్షింపబడతారు. ఈ లోకములో ఒక మాదిరికరమైన జీవితాలను మీరు జీవించబడతారని మనవి చేస్తున్నాను. ప్రియ సోదరి మనులారా, ఈరోజు నేను మీతో ఒక ఒక మాట గురించి నేను మీతో మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఈ మాటల ద్వారా అంతో ఇంతో మీరు దేవుని గురించిన జ్ఞానమును మీ యొక్క జీవితాలను బలపరిచే మెసేజ్గా నా యొక్క మాటలు ఉంటాయని నేను మనవి చేస్తున్నాను. ప్రసంగి రాసిన గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే పరిశుద్ధమైన లేఖనాల నుంచి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఆమె ఇక్కడ ప్రసంగి చాలా జ్ఞాని అయి ఉన్నాడు. ప్రసంగి ప్రతిదీ ఈ భూమి మీద సూర్యుని కింద జరుగుతున్న ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. క్రైస్తవులము అనబడి పిలువబడుతున్న మనలో ఏముండాలి? ఓర్పు ఉండాలి. పేషెన్స్ చాలా చాలా అవసరం ప్రతి క్రిస్టియన్ పర్సన్కి, క్రైస్తవ ప్రజలకు, క్రిస్టియన్ పీపుల్కి ఈ యొక్క పేషెన్స్, ఓర్పు అనేది చాలా విలువైనది. ఈ ఓర్పు మన జీవితంలో ఉంటే మనం దేనినైనా సాధించగలం, దేనినైనా ఈ లోకంలో పొందగలం. ప్రియ దేవుని ప్రజలారా, ప్రసంగి అదే చెబుతున్నాడు. మనలో ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో ఓర్పు ఉండాలి. చాలా మంది ఓర్పు లేక నష్టాలు తెచ్చుకుంటుంటారు. ఇక్కడ ప్రసంగి కూడా అదే అంటారు. ఓర్పు ఉండడం వల్ల గొప్ప గొప్ప ద్రోహాలు జరగకుండా, ద్రోహ కార్యములు జరగకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలం, అంటే కాపాడుకోగలమని ప్రసంగి గారు చెప్పుచున్నారు. ఈ ఓర్పు లేక చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో ఈ ఓర్పును మానవుడు కోల్పోయినప్పుడు మూర్ఖుడుగా మారుతుంటాడు. సో క్రైస్తవులము అనబడి పిలువబడిన మన జీవితాలలో ఓర్పు అనేది చాలా విలువైనది. ఓర్పు కలిగి మనం జీవించాలి. ఓర్పుతో మనము దేనినైనా సాధించగలం. ఓర్పు కలిగిన వారు దేవుని ప్రేమను పొందుకోగలం. దేవుడు ఒక కార్యం చేయాలంటే ఆయనకు క్షణములో ఆయన చేయగల శక్తివంతుడు, ఆశ్చర్యకరుడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. కానీ మనలోని ఓర్పును ఆయన పరీక్షించినప్పుడు, ఉదాహరణకు యోగు చూడండి. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కోల్పోయినను ఓర్పును మటుకు విడిచిపెట్టక, దేవుణ్ణి దూషించక ఆయన జీవించడం వల్లనే రెండింతల ఆశీర్వాదం ఏదైతే కోల్పోయాడో ఆయన రెండింతల ఆశీర్వాదం ఆయన ఓర్పు వలన సాధించగలిగాడు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఓర్పు లేదు. ఈ టెక్నాలజీ వలన ప్రతిదీ ఆ ఓర్పు మానవుల్లో లేకుండా చేస్తుంది. అన్ని త్వరగా అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలని మన కార్యాలు, ఆ విధంగా ప్రోగ్రామ్స్ కానీ ఏవైనా అన్ని త్వరగా అయిపోవాలని ఓర్పు అనేది లేకుండా ఈ ఫాస్ట్ మూమెంట్లో ఇప్పుడున్న సొసైటీ ప్రస్తుతం ముందుకు కొనసాగడం అయితే జరుగుతుంది. దేవుని ప్రజలారా, గమనించే మాట ఏంటంటే, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా కాపాడుతుంది. ఈ ఓర్పు మన జీవితాలలో ఉండాలని ప్రసంగి గారు చెబుతున్నాడు. అలాగే దేవుడు చెప్తున్నాడు. క్రైస్తవుని జీవితంలో ఓర్పు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు నువ్వు అనుకున్నది జరగకపోవచ్చు, కానీ దేవుని యందు ఓర్పు కలిగి జీవించాలి. ఓర్పు వలన నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలవు. బీ పేషెన్స్. ఎల్లప్పుడూ నువ్వు ఎలా ఉండాలి? ఆల్వేస్ బీ పేషెన్స్. ఎల్లప్పుడూ మనము ఓర్పు కలిగి జీవించాలి. ఆ విధంగా ఉంటేనే క్రైస్తవుడు అని పిలువబడతాం. అలాగే ఒక మాదిరికరమైన బిడ్డలుగా మనం ఎంచుకోవాలి. చాలా చాలా గొప్ప గొప్ప ద్రోహాలు జరగకుండా, చెడు కార్యములు మన పట్ల జరగకుండా, అపవాదికి మన జీవితంలో ప్లేస్ ఇవ్వకుండా, మనము నాలుక ద్వారా పాపము చేయకుండా ఈ ఓర్పు ఉండడం వలన మనం రక్షింపబడతామని ప్రియ సోదరులరా, మీకు నేను తెలుపుచున్నాను. నా మాటల వలన మీకు అంతో ఇంతో జ్ఞానం లభిస్తుందని, నా నుంచి ఈ మాటల ద్వారా మీరు అంతో ఇంతో మిమ్మల్ని మీరు బలపరుచుకొని ఈ పేషెన్స్ కలిగి, ఈ ఓర్పు కలిగి మీరు జీవిస్తారని మనవి చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పిన మాట ప్రసంగి రాసిన గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం భాగం మాత్రమే. ఓర్పు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ ఈ ఓర్పు అనేది క్రైస్తవ జీవితాలను బలపరిచేది.
క్రైస్తవ జీవితాలలో వెలుగు నింపే ఓర్పు అనేది మన జీవితాలలో ఉంచుకోవాలి. నేను కానీ, ఈ వీడియో చూస్తున్న మీరు కానీ ఓర్పు కలిగి జీవించాలనేదే నా యొక్క ఆశ. ఈ మెసేజ్ యొక్క ఉద్దేశ్యం కూడా అదే. కొన్ని రోజుల క్రితం చూశాను. ఓర్పు లేక ఒక అతను అది వచ్చేది వస్తుందిలే అనుకోనక ఓర్పు లేక దానికోసం వెళ్ళి అతను చివరికి మరణించడం అయితే జరిగింది. సో అది చాలా బాధేస్తుంది. కొంచెం ఓర్పుతో ఉండింటే సరిపోయింది కదా అని మనం ఆలోచించాం. ఆ ఆలోచన అతనికి గిన ఉండింటే ఈరోజు అతను సజీవ లెక్కల్లో ఉండేవాడేమో. దేవుని ప్రజలారా, ఈ మాటలలో ఏదైనా తప్పులున్నా క్షమించండి పెద్ద మనసుతో. కానీ మీరందరూ ఈ ఓర్పు కలిగి జీవించాలనేదే నా యొక్క లక్ష్యం. ప్రభు ఈ మాటలు దీవించి మనందరికీ ప్రసంగి వలె ఓర్పు ఇచ్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.